పుస్తకము యుగశక్తి గాయత్రి అక్టోబర్ 2020 అధ్యాయం నాని బాల గాయత్రి అక్టోబర్ 2020. ఇప్పుడు అధ్యాయాన్ని వినండి. కృతజ్ఞత చేసిన సహాయాన్ని మర్చిపోకుండా ఇతరులకు యథాశక్తి తిరిగి సహాయం చేయడమే కృతజ్ఞత. ఒకరోజు నదిలో చీమ కొట్టుకుపోతూ ఉంటే పావురం అది చూసి వెంటనే ఒకాకును నోటితో తెంపి నీల్లోకి విసిరింది. ఆ ఆకు సహాయంతో చీమ ఒడ్డుకు చేరుకుని తనను తాను రక్షించుకుంది. కొంతకాలం తరువాత ఒకరోజు ఒక వేటగాడు చెట్టుపైనున్న పావురానికి గురిపెట్టబోయాడు. అది చూసిన పావురం విలవిలలాడిపోయింది. ఆ పావురాన్ని రక్షించాలన్న ఉద్దేశ్యంతో చీమ తన స్నేహబంధాన్ని అనుసరించి నెమ్మదిగా పాకుతూ వేటగాని వద్దకు వెళ్లి అతని పాదం మీద కుట్టింది. ఆ వేటగాడు గురి తప్పింది. ఇంతలో పావురం ఎగిరిపోయింది. ఆ విధంగా చీమను పావురం రక్షిస్తే పావురాన్ని చీమ రక్షించింది. అదే కృతజ్ఞత, అదే స్నేహధర్మం. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు మనవంతు సాయం చేయడమే మన ధర్మం. పొడుపు కథలు. 1. చదవడానికి ఎంతో తోడ్పడతాను. గురువును కాను, రెప్పలు లేవు కాని దృష్టిని ఇస్తాను. నేను ఎవరిని? స్వచ్ఛ భారత్ కు ముఖ్య పరికరం. అన్ని చాతకు తోడుగా ఉండే రేస్తాన్ని. ఆడవాళ్లు చేతులలో ఉంటాను కాని గోరింటాకును కానులెనెవరిని. చాణక్యుని రాజనీతికి ముఖ్య సాధనాన్ని, సీతాదేవికి హనుమంతుడి ఇచ్చినది శకుంతలా దుష్యంతుడు అనురాగ చిహ్నాన్ని. నిశ్చితార్థ సమయంలో ప్రధాన ఆభరణాన్ని నేనెవరిని? సమాధానాలు. 1. కళ్ళజోడు. 2. చీపురు కట్ట, నూల. విష్ణు శర్మ, నారాయణ పండితుడు. 6. దశకుమార చరితం, దండి. మాళవికాగ్ని మిత్రం, కాళిదాసు. 6. నీతి శతకం, భర్తృహరి. ఐక్యరాజ్య సమితి దినోత్సవం అక్టోబర్ 24. 6. విజయదశమి అక్టోబర్ 25. 6. ఇందిరాగాంధీ వర్ధంతి అక్టోబర్ 31. 6. లాల్ బహదూర్ శాస్త్రి జయంతి అక్టోబర్ 2. పూరించండి. 6. మంటే మట్టి కాదోయి దేశమంటే. జవాబు: దేశ మనుషులోయ్. లెస్స. జవాబు: దేశ తెలుగు. జన్మభూమిశ్చ. 6. మంటే మట్టి కాదోయి దేశమంటే. జవాబు: దేశ మనుషులోయ్. లెస్స. జవాబు: దేశ తెలుగు. ఏ సాత్ మంచిన మైచిన లేదు